హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మనం గత క్లాస్లో రేఖాగణితం జామెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేసుకున్నామండి. ఈరోజు ఇంకా మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. మన క్లాసెస్ అన్నీ కూడా మీకు పూర్తి స్థాయి అవగాహన వచ్చే విధంగా ఉంటుందండి. అంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. క్లాసెస్ అన్నీ కూడా కాన్సెప్ట్ ఉన్నటువంటి క్లాసెస్ని మొత్తం వినండి. మీకు కాన్సెప్ట్స్ అర్థమైతే మాత్రమే, కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే ప్రాబ్లం అనేది ఈజీగా మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతామండి. కాబట్టి ప్రతిదీ కూడా మొత్తం మీరు ఎంత రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే మీకు అంత లాభం అండి. ఓకే, కొత్తగా చూసే వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు రెగ్యులర్గా మనం పోస్ట్ చేసేటటువంటి వీడియోస్, అంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేటివి మీకు అప్డేట్లో ఎప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసే వాళ్ళందరూ కూడా ఇంకో రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు అంటే ఇంగ్లీష్లో కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అనేది చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయండి. ఓకే, బేసికల్గా నేను తెలుగు మీడియం స్టూడెంటు, నా డిగ్రీ వరకు కూడా మొత్తం కూడా ఓకే. అయినప్పటికీ అంటే ఇంగ్లీష్లో చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటే అక్కడక్కడ ఎక్కడైనా వర్డ్స్ అనేటివి కొద్దిగా అటు ఇటు కావచ్చు, కాబట్టి దాన్ని కూడా మీరు గమనించగలరు, ఏమనుకోకండి. ఓకే, అంటే చెప్తా, మ్యాథ్స్లో తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియానికి పెద్ద తేడా అనేది ఏమి ఉండదండి. ఎక్కడ ఓన్లీ ఏమంటే మనకు ఉన్నటువంటి నేమ్స్ చేంజ్ అవుతాయచ్చు, త్రిభుజాన్ని ట్రయాంగిల్ అని అట్లా చేంజ్ అవుతుంది కానీ మిగిలిందంతా మనం టాపిక్ అనేది అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది మొత్తం కూడా దాదాపు రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 30% పెంచి వెడల్పుని 20% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? అంటే ఒక రెక్టాంగిల్ ఉందండి, రెక్టాంగిల్లో దాని యొక్క లెంత్ని పెంచమంటున్నాడు. లెంత్ని పెంచి వెడల్పుని రెడ్యూస్ చేయమంటున్నాడు, బెడ్త్ రెడ్యూస్ చేయమంటున్నాడు. లెంత్ అనేది పెంచేసి దాని యొక్క బెడ్త్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఎంత రెడ్యూస్ చేస్తున్నామండి? దీని యొక్క పొడవుని లెంత్ని 30% పెంచి దాని యొక్క వెడల్పు బెడ్త్ని 25% రెడ్యూస్ చేస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అన్నాడు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ దట్ రెక్టాంగులర్ ఏరియా, దాని ఏరియాలో ఎంత మార్పు వస్తుంది, మార్పు ఎంత శాతం కలుగుతుంది అనేది మనకు అడిగిండండి. సో ఫ్రెండ్స్ చూద్దాం, ఇది ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం, దీని యొక్క పొడవు అనేది ఫస్ట్ ఇంత ఉండే అండి. మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. వెడల్పు ఇంత ఉండే, దీని యొక్క లెంత్ అండ్ బెడ్త్ అనేటివి ఈ విధంగా ఉండే. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమంటుండు, దీన్ని 30% పెంచుమన్నాడు. ఇది మొత్తం 100 అంటే దీన్ని ఒక 30% వరకు పెంచుమంటుండు. లెంత్ని పెంచేసి దాని యొక్క బెడ్త్ని తక్కువ చేయమంటుండు 25%. అంటే ఇప్పుడు దీన్ని ఇట్లా పెంచేసి ఇక్కడ వరకు పెంచి దీన్ని ఇక్కడ వరకు తక్కువ చేస్తే రైట్, మనకు కొత్తగా ఇది ఏర్పడిందండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నదేమో పాతది, ఇది కొత్తది. ఇలా అయినప్పుడు ఏరియాలో డిఫరెన్స్ ఎంత ఇన్ పర్సంటేజ్ అడిగిండు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ఏరియా? ఏరియాలో ఎంత ఎంత అంటే వైశాల్యం అనేది ఎంత శాతం మార్పు చెందింది, తగ్గిందా పెరిగిందా? మనకు ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయండి. మరి ఇట్లా ఉన్నది, ఇట్లా అయినప్పుడు వైశాల్యం ఎలా అయింది? మరి దీన్ని ఎలా చేద్దాం? లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. లెంత్ని ఫస్ట్ ముందు, ఇది ప్రస్తుతం అంటే బిఫోర్ నౌ, ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం, ప్రజెంట్ నౌ లేదా ప్రజెంట్. ఇది చూద్దాం. ఫస్ట్ లెంత్ బెడ్త్ చూద్దామండి. 30% ఏం చేయమన్నాడండి? 30% చేంజ్ కావాలి కాబట్టి మనం 30%ని 30/100 అని రాసుకోవచ్చు. 0 0 క్యాన్సల్ అంటే 3/10. ఫస్ట్ 10 ఉండే, ఇప్పుడు ఇది పెరిగింది కదా, పెరిగింది కాబట్టి 10 + 3 13 అయింది. అదే బెడ్త్కి వస్తే, దీనికి వస్తే 25% తక్కువ చేయమన్నాడు. 25% అంటే 25/100, 25 4 జా, ఇది 1/4 మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఫస్ట్ 4 ఉండే, ప్రజెంట్ 1 తగ్గింది, ఇక్కడేమో పెరిగింది గెయిన్ అయింది, ఇక్కడేమో రెడ్యూస్ అయింది 4 - 1 3 అయింది. రైట్, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి దీని యొక్క ఏరియా ఎంత ఉండే? ఏరియా 10 × 4. వై 10 × 4? బికాస్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఈజ్ లెంత్ ఇంటూ బెడ్త్ కాబట్టి, అంటే పొడవు వెడల్పుల లబ్ధమే మనకు దాని యొక్క వైశాల్యం కాబట్టి 10 × 4 = 40. ప్రజెంట్ దీని వైశాల్యం 13 × 3 = 39.
రైట్. అంటే డిఫరెన్స్ ఎంత? ఒకటి తగ్గింది. 40 ఉన్నది 39 అయింది. దాని యొక్క ఏరియా అనేది 40 ఉన్న 39 అంతే 1 తగ్గింది. దేని మీద తగ్గిందండి? ముందర దాని మీద పోల్స్తాం కాబట్టి 1/40. మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 2 2 జా 2 5 జా 5/2. 5/2 అంటే 2.5. 2.5 రెడ్యూస్ అయింది. 2.5% అనేది రెడ్యూస్ అయింది. అంటే ఏమన్నట్టు 2.5% తగ్గును. ద ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ బై 2.5% ఇట్ సెల్ఫ్. అది 2.5% తగ్గిపోయిందండి. రైట్. నెక్స్ట్ది 180 మీటర్లు 160 మీటర్ల కొలతలతో గల ఒక దీర్ఘచతురస్రాకారపు గార్డెన్ చుట్టూ 10 మీటర్ల వెడల్పుతో బాట వేస్తే ఆ బాట వైశాల్యం ఎంత? రైట్, చూద్దాం. మనకు ఒక రెక్టాంగులర్ ఇచ్చిండండి. ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకారపు గార్డెన్ ఉందండి. పార్క్, పిల్లలు వాళ్ళందరూ ఆడుకోవడానికి ఒక గార్డెన్ ఉంది. ఈ గార్డెన్లో లోపలందరూ ఆట ఆడుకునేటోళ్ళు పిల్లలందరూ ఉన్నారు. దీని చుట్టూ ఏం చేద్దాం అనుకున్నారట? 10 మీటర్ల వెడల్పుతో బాట వేయాలనుకున్నారు. లోపల పిల్లలందరూ ఆడుకోవడానికి, పెద్దలు ఆడుకోవడానికి, కూర్చోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి, ఏదన్నా యోగా లాంటివి చేసుకోవడానికి ఉంది. మరి వీళ్ళు నడవడానికి కావాలి కదా బయట. అందుకే ఏం చేసిండ్రు? గార్డెన్ చుట్టూ అంటే బయట గార్డెన్ చుట్టూ ఎన్ని మీటర్ల వెడల్పుతో? 10 మీటర్స్. 10 మీటర్స్ వెడల్పుతో దీని చుట్టూ 10 మీటర్స్ వెడల్పుతో బాట వేస్తే మనకి బాట వైశాల్యం అడిగిండు. ఈ ఏరియా మనకు అడిగినటువంటి ఏరియా ఏదండి? దీని ఏరియా ఎంత అని అడిగిండండి. ఈ బాట వైశాల్యం ఎంత అని అడిగాడు. మరి ఈ బాట వైశాల్యం అడిగినప్పుడు మనకు ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. బాహ్య బాట వైశాల్యం అవుతుంది, అవుటర్ ఏరియా. కాబట్టి బాహ్య బాట వైశాల్యం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. L+B+2W ఇంటూ 2W. ఇది ఆల్రెడీ మీకు కొత్తగా అనిపిస్తే దీనికంటే ముందు ప్రీవియస్ క్లాసెస్లలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఉందండి. ఇది ఏ విధంగా వచ్చింది అనేది అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏంటండి ఇది చూద్దాం. బాహ్య బాట వైశాల్యం కావాలంటే మనకు ఫస్ట్ ఎల్ ఎంత అండి? 180. ఎల్ అనేది 180 ప్లస్ ఈ బి అనేది 160 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఈ డబ్ల్యూ అనేది 10 అండి. అంటే 10 మీటర్ల వెడల్పుతో బాట వేసినాం కదా చుట్టూరుగా. కాబట్టి 2 ఇంటూ 10 ఇంటూ 2 ఇంటూ 10 అంటే 20 అండి. 180 ప్లస్ 160 340 ప్లస్ 20 360 ఇంటూ 20 అండి. 360 ఇంటూ 20 అంటే 36 రెంట్ల 72. 36 రెంట్ల 72 కాబట్టి 2 సున్నాలు. చూడండి 36 2 జా 72. 0 ఇంటూ 0 2 zeros. కాబట్టి 7200 మీటర్ స్క్వేర్. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అండి. ఫస్ట్ మనకు ఇది ఎట్లా వచ్చింది అనేది ప్రీవియస్ క్లాస్ చూడండి, అవి మీకు ఈజీగా అర్థమవుతుంది. L+B+2W ఇంటూ 2W అండి. ఒకవేళ బాటని కనుక ఇప్పుడు ఇట్లుంటే దీని బయట బాహ్యంగా బాట వేసిన, ఒకవేళ బాటని కనుక లోపల వేస్తే అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుందండి. L+B -2W ఇంటూ 2W. ఇది కూడా మీకు ఆల్రెడీ వివరించడం జరిగింది. కాబట్టి 7200 మీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం ఇచ్చిండండి, ఒక క్రాప్. ఈ ఫీల్డ్ యొక్క పొడవు అనేది 110. దీని యొక్క వెడల్పు అనేది 65. ఇది 110, ఇది 65. దీని లోపల ఇన్నర్, ఇంతకుముందు అవుటర్ వైశాల్యం అనుకున్నాం, అవుటర్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్. ఇప్పుడు ఇన్నర్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ అండి. దీని వైపు చుట్టూ లోపల వైపు 2.5 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్ల వెడల్పుతో లోపల అన్ని దిక్కుల రైట్ టోటల్ సైడ్స్ 2.5 2.5 2.5 ఇట్లా బాటని వేస్తే ఈ బాట వైశాల్యం ఎంత అని అడిగింది. ఇంతకుముందు ప్రాబ్లంలో బయటది అడిగిండు వైశాల్యం, దీంట్లో లోపల వైశాల్యం అడిగిండు. కాబట్టి ఇప్పుడు చూద్దాం. దీనికి ఆల్రెడీ ఫార్ములా ఏమన్నాం? L+B -2W ఇంటూ 2W. రైట్. ఈ ఏరియా కావాలంటే
ఈ ఏరియా కావాలంటే. కాబట్టి L ప్లస్ బి 110 ప్లస్ 65 110 ప్లస్ 65 మైనస్ 2 ఇంటూ 2.5 2 ఇంటూ 2.5 రైట్. చూద్దాం. 110 ప్లస్ 65 175 మైనస్ 2 ఇంటూ 2.5 5 ఇంటూ 5 170 ఇంటూ 5 అండి. 170 ఇంటూ 5 17 170 ఇంటూ మైనస్ L ప్లస్ బి మైనస్ 2W ఇంటూ ఇది 110 అది 65 175 L ప్లస్ బి మైనస్ 2W ఇంటూ 25 2 ఇంటూ 25 2.5 అంటే ఇది 5 అది 2 ఇంటూ 2.5 రైట్. ఇది ఎంత అయిందండి? 17 5 85 17 5 జా 85 అంటే 850 స్క్వేర్ మీటర్స్ అండి. 850 స్క్వేర్ మీటర్స్. కానీ మనకి ఏం అడిగిందండి? ఇక్కడ ఇచ్చింది చూడండి. ఈ ప్రాబ్లంలో మనకు అడిగింది ఏంటంటే ఈ బాటపై దీనిపై గడ్డిని పెంచడానికి గ్రాస్ గ్రోయింగ్ ద గ్రాస్ ఆన్ దిట్ ఏరియా ఇఫ్ ₹8 for 1 square meter, then what will be the total amount for this area? For growing the grass in that area, what will be the total amount? If ₹8 for a square meter, అంటే ఒక చదరపు మీటర్కి 8 రూపాయలు అయితే దీనిపై గడ్డి పెంచడానికి మొత్తం ఎంత అవుతుంది అంటే 850 ఇంటూ 8 అండి. 8 0 0 8 5లో 40కి 0 చేతన్ 4 8 8లో 64 4 68 6800 రూపాయలు అవుతాయండి. 6800 రూపీస్ 6800 రూపీస్ మనకు ఖర్చు అవుతుందండి. మనకు అంటే ఈ ప్రాబ్లంలో 2 రకాల క్వశ్చన్స్ అడిగిండు. మనకు డైరెక్ట్ లోపలి బాట వైశాల్యం ఎంత అని అడిగితే 850 స్క్వేర్ మీటర్స్ అవుతుండే ఆన్సర్. కానీ దీన్ని కొద్దిగా పెంచి అంటే ఇది డిఎస్సి లెవెల్ క్వశ్చన్ అండి. టెట్లో అడగచ్చు, డిఎస్సిలో కూడా అడగచ్చు. కాబట్టి 850కి ఇంటూ ₹8 తోటి 6800 రూపీస్ అనేది మనకు ఖర్చు అవుతుందండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం పొడవును 60% పెంచితే వైశాల్యంలో మార్పు రాకుండా ఉండాలంటే వెడల్పును ఎంత శాతం తగ్గించాలి? ఇఫ్ 60% రేజ్ ఆఫ్ ద లెంత్ అంటే లెంత్ని పెంచాలి కానీ ఏరియాలో మార్పు రావద్దు. అంటే ఏరియా అనేది మారద్దు, స్థిరంగా ఉండాలి. ఏరియా విల్ బి కాన్స్టెంట్స్. దెన్ వాట్ ద పర్సెంట్ ఆఫ్ ద రెడ్యూస్ విల్ బి రిక్వైర్డ్ ఇన్ దట్ రెక్టాంగులర్ బెడ్త్. అంటే ఏమన్నట్టు దాని వెడల్పు ఎంత తక్కువ వేస్తే వైశాల్యం మారదు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. మనకు దీర్ఘచతురస్రం అనేది పొడవు ఇంటూ వెడల్పుల లబ్ధంగా ఉందండి. అంటే లెంత్ ఇంటూ బెడ్త్. అంటే చూడండి ఇది ఎప్పుడు స్థిరమవుతుందండి? ఇది ఎప్పుడు స్థిరమవుతుంది అంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఇది ఒక 50 ఉంది, ఇది ఒక 20 ఉంది అనుకోండి. 50 ఉంది, 20 ఉంది. 5 రెంట్ల 10 కాబట్టి ఇది 1000 అయిందండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఒకవేళ దీని ఏరియా మారద్దు అనుకుంటే, దీని ఏరియా మారద్దు, వైశాల్యం అంతే ఉండాలి, 1000 ఉండాలి అనుకుంటే నేనేం చేస్తున్నా, దీన్ని కొద్దిగా తక్కువ చేసిన అనుకోండి. దీంట్లో సగం చేసిన అంటే ఫర్ సపోజ్ ఈ 50ని నేను ఒక 25 చేసిన అనుకోండి. ఇది 1000 రావాలంటే దీన్ని 20ని ఏం చేయాలి? 1000 వచ్చేటట్టు 20ని 40 చేయాలి కదా. 25 4 100 కదా, కాబట్టి వేసేస్తాయి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. దీన్ని 50% తక్కువ చేస్తే దీన్ని ఒక 100% పెంచాల్సి వచ్చింది. అంటే 100 ఉన్నది 200% కావాల్సి వచ్చింది. 20 ఉన్నది 40 కావాలి, ఇది 50కి అయితే. ఇట్లా అంటే దీని అర్థం ఏంటండి? ఇది తగ్గితే ఇది పెరుగుతుందా లేదా? ఇది తగ్గితే అంటే ఇది 50 నుండి 25కి రెడ్యూస్ అయితే ఇది 20 నుండి 40కి పెరిగిందా లేదా, అప్ అయిందా లేదా? అంటే దీని అర్థం ఏమి? ఇవి రెండు కూడా విలోమానుపాతంలో ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇది ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఈ రకమైన ప్రశ్న వచ్చింది కాబట్టి మనకు లోతైన కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ వస్తుందండి. ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి?
విలోమానుపాతంలో ఉన్నాయి. ఆపోజిట్లీ ప్రొపోర్షన్, దట్ మీన్స్ L ఈజ్ ప్రొపోర్షనల్ 1/b. అంటే ఈ రూపంలోనే, అందుకే L ఇంటూ B ఈక్వల్ టు కాన్స్టెంట్స్ కదా. అందుకే మనకు పొడవు ఇంటూ వెడల్పుల లబ్ధము స్థిరంగా వచ్చేటట్టు. ఇప్పుడు దీన్ని స్థిరం చేయమన్నాడు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు పొడవు అనేది 60%, పొడవు అనేది 60% పెరిగితే 60% అంటే 60/100 3/5 అండి. అంటే పొడవు అనేది, లెంత్ అనేది ముందు బిఫోర్ అండ్ ప్రజెంట్, ఇప్పుడు ముందు 5 ఉంది, ఇప్పుడు 8 అయింది. ముందు 5 ఉంటే ఇప్పుడు పెంచమన్నాడు కదా, పెరిగింది. మరి వైశాల్యం స్థిరంగా రావాలంటే, ఇక్కడ ఏరియా అనేది స్థిరంగా రావాలంటే ఈ బెడ్త్ అనేది ఏం కావాలి, 8 ఉన్నది 5 కావాలి. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. నచ్చితే కనుక లైక్ కొట్టండి. ఇక్కడ ఆలోచించండి, ఇవి రెండు విలోమానుపాతంలో ఉన్నాయి. విలోమానుపాతం నుండి ఏరియా స్థిరం కావాలంటే ఈ బెడ్త్ అనేది 5×8 = 40, 8/5 = 40. ఏరియా చూడండి రెండిట్లలో ఈక్వల్ అయిపోయింది. ఏరియా ఈజ్ ఈక్వల్ ఇన్ బోత్ ద ఈక్వేషన్స్. ఈక్వేషన్ 1 5×8 = 40, 8×5 = 40. అంటే ఏమన్నట్టు, బెడ్త్ అనేది 8 ఉన్నది 5 అవుతుంది. అంటే ఎంత తగ్గాలి, 3 తగ్గాలి. దేని మీద తగ్గాలి, 8 మీద. డిఫరెన్స్ ఈజ్ 3/8 ఇంటూ 100% కోసం. కాబట్టి 4 రెంట్లో 4 25. అంటే 25 × 3 75/2. 75లో సగం ఎంత అండి, 75లో సగం. 70లో సగం 35, 5లో సగం 2.5. 35 + 2.5 37.5. 37.5%. కానీ మనకు హాఫ్లో ఇచ్చింది కదా, కాబట్టి 0.5 అంటే హాఫ్ కదా, 37 1/2%. ఇది మన ఆన్సర్ అండి. చూడండి, ఇది మీ కాన్సెప్ట్ కోసం చెప్పిన వాస్తవంగా ఇదండి. ఎందుకంటే ఇవి రెండిటి లబ్ధం స్థిరమవుతుంది అంటే దీని ఈక్వల్ టు కే అంటే మనం ఆల్రెడీ నిష్పత్తి అనుపాతం గురించి చెప్పుకున్నప్పుడు, అంకగణితంలోని కొన్ని టాపిక్స్ చెప్పినప్పుడు మనకు ఏమంటే, ఒక గోడని 10 మంది కూలీలు రోజుకి 8 గంటల చొప్పున పని చేస్తూ ఒక గోడని 14 రోజులలో కడితే, అదే గోడను 8 మంది కూలీలు రోజుకి ఎన్ని గంటల చొప్పున పనిచేస్తే కట్టగలరు. అంటే బహుళ నిష్పత్తి అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ విలోమానుపాతం వచ్చిందంటే ఒక విలువ తగ్గితే ఇంకో దాని విలువ పెరుగుతుంది, ఒకదాని విలువ పెరిగితే ఇంకో దాని విలువ తగ్గుతుంది. ఇట్లా తగ్గుడు పెరుగుడు అనేది విలోమంగా ఉంటాయి, ఆపోజిట్లో ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఆపోజిట్లోనే ఉంటుంది. ఎందుకు, మనకేమంటాం, x ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y అయితే దెన్ xy ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే x1 y1 ఈక్వల్ టు x2 y2 అని రాసుకుంటామా లేదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఆపోజిట్లో ఉన్నప్పుడు వీటి లబ్ధం తీసుకున్నాం. అట్లనే L ఈజ్ ప్రపోర్షనల్ టు 1/b దెన్ LB ఈక్వల్ టు కాన్స్టెంట్ అయ్యేటట్టు దీని ఏరియా అనేది ఉందన్నట్టు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే LBలు వీటి లబ్ధం ఇట్లా వచ్చిందంటే ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నట్టు, ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్. సో దట్ వై వెన్ 8 to be 5 to be 8 then 8 will be 5. అంటే 37.5% అనేది దాంట్లో తగ్గించాలండి. అప్పుడు దాని యొక్క ఏరియా అనేది మారదు, స్థిరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. దీర్ఘచతురస్ర కర్ణము చిన్న భుజానికి 3 రెట్లు. దీర్ఘచతురస్ర పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? రెక్టాంగిల్ ఇచ్చిండండి. రెక్టాంగిల్లో దీని యొక్క డయాగోనల్ అనేది, ఈ D అనేది ఏమట, 3 times త్రూ ద smallest side. The diagonal of the rectangular is 3 times to the smallest side. Then what will be the ratio of the length and breadth? అంటే దాని యొక్క దీర్ఘచతురస్రం పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? ఈ నిష్పత్తి అడిగిండండి. LBది ఇక్కడ డయాగోనల్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు, మనకి ఇది తెలియదు, ఇది తెలియదు, రెండు కూడా తెలియదు. కాకపోతే దీని యొక్క కర్ణం అనేది దీనికంటే చిన్న భుజం అంటే బెడ్త్ అనుకుందాం, దానికి 3 రెట్లు. అంటే ఇదేమన్నట్టు, ఇది x అయితే ఇది 3x, అది x అయినప్పుడు ఇది 3x అయింది. అప్పుడు మరి ఇదేం కావాలి, ఇది మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి దీన్ని కనుక్కోవడానికి మళ్ళీ పైథాగరస్ సూత్రం అండి. పైథాగరస్ సూత్రంలో కర్ణము మీది వర్గము 3x² ఈక్వల్ టు x² ప్లస్ L². మనకు 3x² అంటే 9x², x² ఇటు తీసుకొస్తే -x² ఈక్వల్ టు L². దెన్ L² ఈక్వల్ టు
8x square L is equal to root 8x square. రూట్ 8x స్క్వేర్ అంటే చూడండి, ఈ 8ని 4 into 2 అని రాయొచ్చు కదా. 4 into 2 అంటే 4 బయటకు వస్తే 2 ఉంటుంది, లోపల 2 ఉంది అంటే రూట్ 8ని 2 root 2 అని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్లోకి వెళ్ళి ఎక్స్ బయటకు వచ్చేస్తుంది అంటే ఎల్ అనేది 2 root 2x. అంటే మనం ఇప్పుడు ఇది కనుక్కున్నాం, ఇది 2 root 2x. మనకి ఏం అడిగిండండి, పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత, ద రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ బెర్త్. లెంత్ అనేది 2 root 2x, బెర్త్ అనేది x. వీటి యొక్క రేషియో అంటే x క్యాన్సల్ అంటే 2 root 2:1 అండి. 2 root 2:1. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటిది కూడా అంటే ఎగ్జామ్లు వస్తాయండి. మనం మ్యాథ్స్ నేర్చుకుంటున్నామంటే కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి. మనకి ఇచ్చింది ఏంటి ఏం కనుక్కోవాలి. మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ప్రతి క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పైథాగరస్ థియరీ. పైథాగరస్ సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇది ఏమన్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రిభుజం, ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ 90 degrees ఉంది. దీని విలువ 3x, దీంతో పోలిస్తే అని ఇచ్చిండు. ఇది 2 root 2x అని మనం కనుక్కున్నాం. అంటే మనకు పొడవు తెలియదు, వెడల్పు తెలియదు, కానీ వాటి యొక్క నిష్పత్తులు కనుక్కున్నాం. అంటే మనకు కాన్సెప్ట్ ఎంత లోతుగా మీరు తెలుసుకుంటే అంత ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మన క్లాస్ విన్న వాళ్ళకి వినని వాళ్ళకి తేడా ఏమంటే దీని ఆన్సర్ మనం పెట్టగలుగుతాం, వినని వాళ్ళు పెట్టలేరు. కాబట్టి అంటే మీకు 100% అష్యూరెన్స్ ఇస్తున్నా. ఛానల్ని డైలీ కంపల్సరీగా ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మీకే దాని యొక్క డిఫరెన్స్ తెలుసు. యూ విల్ బి నోటీస్ ద డిఫరెన్స్ between before our class religion and after our class religion. Okay friends, next question. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 60 సెంటీమీటర్లు, కర్ణం 61 సెంటీమీటర్లు అయినా దాని చుట్టూ కొలత. దీర్ఘచతురస్రం ఉందండి, దీని యొక్క పొడవు ఇచ్చిండు, లెంత్ 60 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ డయాగోనల్ ఈజ్ 61 సెంటీమీటర్. then what will be its perimeter. మన దీని యొక్క చుట్టుకొలత అడిగిండండి. చుట్టుకొలత అంటే 2 into L plus B. ఇది అడిగిండు. మనకి L తెలుసు కానీ B తెలియదు. B తెలియాలంటే మనం సేమ్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణం మీది వర్గం 61 square equal to 60 square plus B square. 60 square plus B square. Then B square equal to 61 square minus 60 square. ఇక్కడ చూడండి, అందరు ఏం చేస్తారంటే 61 square కనుక్కుంటారు, మళ్ళీ 60 square కనుక్కుంటారు, తీసేస్తారు. దానికంటే సింపుల్గా చూడండి, ఇది A square minus B square రూపంలో ఉందా లేదా. A square minus B square అంటే A plus B into A minus B. 61 plus 60 into 61 minus 60. Then 61 plus 60 అంటే 121 into 61 minus 60 అంటే 1. then B square equal to 121. 121 అనేది 11 square కదా, దీన్నే 11 square అని రాయొచ్చు కదా. అంటే B విలువ 11 అండి, B విలువ 11. ఇక్కడ మనకు తెలిసిపోయింది B value is 11. then perimeter of this rectangular is 2 into L plus B. 2 into L అంటే 60 plus B అంటే 11. 2 into 71, 142. 142 అనేది మన ఆన్సర్ అండి. ద పెరిమీటర్ ఆఫ్ దట్ రెక్టాంగులర్ ఈజ్ 142 సెంటీమీటర్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం. చతురస్ర భుజం పొడవు రెట్టింపు అయినా దాని వైశాల్యం ఎలా మారుతుంది. ఇఫ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 2 times, that means if square of a square is 2 times of the previous side, then what will be the difference in that square, difference in area of that square. ఫస్ట్ చూడండి, చతురస్రం యొక్క భుజం అనేది ఫస్ట్ ఏ అనుకుందాం. ఏ. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుండు, పొడవుని రెట్టింపు చేస్తే అంటే ఈ ఏ అనేది 2a అయితే 2a అయితే ఫస్ట్ ముందు ఎంత ఉండే, బిఫోర్ ఆఫ్టర్. ముందు ఎంత ఉండే, ముందు మనకు a into a ఉండే అండి.
దాని యొక్క వైశాల్యం ఏ స్క్వేర్. ఇప్పుడు 2a ఇంటూ 2a, 2 ఇంటూ 2 4, a ఇంటూ ఏ స్క్వేర్, 4a స్క్వేర్. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ సేమ్, కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తే 1:4 అంటే ఒకటి ఉన్నది 4 రెట్లయింది, ఆల్రెడీ చెప్పిన మనకి ఇక్కడ ఎన్ని రెట్లు అన్నప్పుడు 4 రెట్లు అవుతుంది, ఎంత శాతం అన్నప్పుడు ఇది 100 ఉన్నది 400 అయింది కాబట్టి 300% పెరుగుదల అండి. శాతానికి ఈ రేట్లు ఇచ్చినప్పుడు అదండి, మనకు 1 ఉన్నది 4 అయింది కాబట్టి 1:4 కాబట్టి 4 రెట్లు పెరుగుతుంది. దాని యొక్క వైశాల్యం అనేది 4 రెట్లు పెరుగుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం, రెండు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి 225:256 అయితే వాటి చుట్టుకొలతల నిష్పత్తి ఏంటి? ఇఫ్ areas of a two squares is 225:256 then what will be the ఏమంటుంది, what will be the perimeters, what will be the ratios of their perimeters అంటే వాటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి ఎంత. ఇప్పుడు చూడండి, ఒక స్క్వేర్ ఇచ్చిండంటే దీని యొక్క భుజము 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 ఇవన్నీ కలిపితేనే మనకు చుట్టుకొలత వస్తుందండి. మరి స్క్వేర్ యొక్క భుజానికి సైడ్కి ఏరియాకి ఏంటి సంబంధం అంటే, ఈ సైడ్ని స్క్వేర్ చేస్తే ఏరియా వస్తుందా లేదా అంటే, ఒక భుజాన్ని వర్గం చేస్తే మనకు వైశాల్యం వస్తుంది. మరొక భుజాన్ని వర్గం చేస్తున్నామంటే చుట్టుకొలతతో భుజాన్ని పోల్చినప్పుడు ఈ చుట్టుకొలత అనేది భుజం మీద ఆధారపడి ఉంది కదా, భుజం పెరిగితే చుట్టుకొలత పెరుగుతుంది. భుజం ఇక్కడ 2a అయితే అంటే అప్పుడు చుట్టుకొలత ఏమవుతుంది, ఫస్ట్ చుట్టుకొలత అనేది 4 ఉండే, ఇప్పుడు ఇది 2 రెట్లు వేస్తే 8 అయింది అంటే ఏమన్నట్టు 2 రెట్లు పెరిగిందా లేదా. ఇప్పుడు భుజం 2 రెట్లు పెరిగితే చుట్టుకొలత కూడా 2 రెట్లు పెరిగింది. భుజం ఒకవేళ 3 రెట్లు పెరిగితే చుట్టుకొలత కూడా ఎంత పెరుగుతుందండి, ఇది 3 రెట్లు అయింది. అప్పుడు చుట్టుకొలత 3 × 4 12, ఫస్ట్ ఎంత ఉండే 4 ఉండే, ఇప్పుడు 12 అయింది అంటే మళ్ళీ ఇది కూడా 3 రెట్లు పెరిగిందా లేదా. అంటే భుజం ఎంత పెరిగితే చుట్టుకొలత కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది. మరి భుజం అనేది వైశాల్యానికి, భుజాన్ని స్క్వేర్ చేస్తే వైశాల్యం వచ్చింది కాబట్టి చుట్టుకొలతను కూడా స్క్వేర్ చేస్తే వైశాల్యం వస్తుంది. ఇక్కడ వైశాల్యం 225:256 ఇది దేన్ని స్క్వేర్ చేస్తే, వాటి యొక్క చుట్టుకొలతలని వర్గం చేస్తేనే అవి వచ్చినాయి అన్నట్టు. భుజాన్ని వర్గం చేస్తేనే వైశాల్యం వస్తుంది కదా. మరి భుజం చుట్టుకొలత 2 సమానమైనటువంటి నిష్పత్తులలో పెరుగుతున్నాయి కదా, అనుపాతంలో ఉన్నాయి కదా. కాబట్టి ఈ చుట్టుకొలతని స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది అంటే దీని అర్థం ఏమి, దీన్ని √√ చేస్తే ఇది వస్తుందా లేదా. దీన్ని √√ చేస్తే అంటే వైశాల్యాలని √√ చేస్తే అప్పుడు చుట్టుకొలతలు వస్తాయి లేదా భుజాలు వస్తాయి, ఏదైనా ఒకటే. మనకు వైశాల్యం ఇచ్చి భుజం కనుక్కోమంటే ఆ వైశాల్యంని √√ చేసేయాలి. ఎందుకు చేయాలి, a² = ఏరియానా కాదా. ఇప్పుడు a = √ఏరియా అంటే వైశాల్యంని రూట్ చేస్తే భుజం వస్తుందా లేదా. భుజం వచ్చిందంటే చుట్టుకొలత వచ్చినట్టు కదా. కాబట్టి √225 అనేది దేనిది, 15ది. 15² 225, 16² 256 కాబట్టి 15:16 నిష్పత్తిలో ఉంటాయి. ఇదే మనకు వాటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి 15:16, వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటే వీటిని స్క్వేర్ చేస్తే వైశాల్యాల నిష్పత్తి వస్తుందండి. లేదా భుజాల నిష్పత్తి 15:16, వైశాల్యాలు ఎంతన్నా సేమ్. వైశాల్య నిష్పత్తి ఎంత, ఇంత ఇచ్చి 256, 225:256 దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ అని అడిగినా కానీ అప్పుడు కూడా అవి 15:16 అవుతాయండి. కాబట్టి 15:16 అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం, రెండు చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి 2:3 అయినా వాటి వైశాల్యాలు చుట్టుకొలతలను ఏం చేయమన్నామండి, స్క్వేర్ చేయాలి. 2² 4, 3² 9, 4:9 అనేది మన ఆన్సర్ అండి. 4:9 రైట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చతురస్రాకార పొలం వైశాల్యం 36 చదరపు మీటర్లు. ఒక పక్షి నిమిషానికి 30√2 మీటర్ల వేగంతో ఆ పొలం కర్ణం గుండా పోయే రేఖ వెంబడి ఎగురుచున్నచో ఆ పొలాన్ని దాటుటకు ఆ పక్షికి పట్టు సమయం ఎంత అన్నాడండి. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది చతురస్రాకార పొలం ఉందండి, స్క్వేర్ టైప్ ఆఫ్ ఫీల్డ్. దీని యొక్క వైశాల్యం ఇచ్చిండు, ఏరియా అనేది 36 ఇచ్చిండు. మరి చతురస్రం యొక్క వైశాల్యం అనేది a² కదా, భుజం స్క్వేర్ కదా, అంటే దీన్ని √2 చేస్తే 6 × 6 కదా 36. కాబట్టి ఇది 6 ఉంది. దీని యొక్క కర్ణం అనేది ఇప్పుడు దీన్ని పరిశీలిస్తే
మనకిది లంబకోణ సమద్విబాహు ఇటు ఇవి రెండు సమానం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం లాగుంది కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఇది ఏ అయినప్పుడు దాని యొక్క కర్ణం అనేది a√2 ఉంటుందండి. మనం ఆల్రెడీ గత క్లాస్లలో చెప్పుకున్నాం కాబట్టి ఇది 6√2 అవుతుంది. ఇప్పుడు చూద్దాం, మనకు కర్ణం యొక్క పొడవు వచ్చింది. ఇది మొత్తం ఒక నిమిషానికి 30√2 మీటర్ల వేగంతో పోతే 6√2 మీటర్లని వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగిండండి. మనకు వేగం అంటే దూరం బై కాలము. ఇక్కడ చూడండి, మనకు నిమిషానికి 30√2 వెళ్తే నిమిషానికి 30√2 వెళ్తుంది కాబట్టి నిమిషం అంటే 60 సెకండ్లు. దీన్ని 30√2 తోటి భాగిస్తే మనకు ఒక పార్ట్ వెళ్ళేది వస్తుంది. అంటే ఒకదానికి వెళ్ళేది మనకు కావాల్సింది ఎంత అండి? 6√2 వెళ్ళడానికి ఎంత కావాలి కాబట్టి ఇంటూ 6√2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు మొత్తం 60 సెకండ్లలో ఇంత వెళ్తుంది కదా. కాబట్టి దాంతో భాగిస్తే మనకు ఒక సెకండ్లలో వెళ్ళేది ఎంత వస్తుంది, దాన్ని దీంతో గుణిస్తే ఎన్ని సెకండ్లలో వెళ్తుందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు నిమిషంని సెకండ్లలోకి ఎందుకు మార్చుకున్నామంటే మనకు ఆన్సర్ అనేది సెకండ్లలో అడిగిండు కాబట్టి 60 సెకండ్లు ఉంటాయి ఒక నిమిషానికి. 60 సెకండ్లని దీంతో భాగిస్తే మనకు వెళ్ళేది వస్తుంది. అప్పుడు దీంతో గుణించుకుంటే సరిపోతుందండి. లేదంటే కూడా ఇట్లా కూడా వేసుకునొచ్చండి. మనకు మొత్తం ఒక నిమిషం అయితే 60 సెకండ్లు అయితే అది 30√2 పోతుండే. మనకు ఓన్లీ 6√2 పోవడానికి ఎంత కావాలి? మరి ఈ 30√2లో 6√2 ఎంత భాగం ఉంది? 30√2లో 6√2 అనేది ఈ 30√2లో ఎంత భాగము? √2 క్యాన్సల్, 6 6/5లో 1/5 భాగం. కాబట్టి మొత్తం 60 సెకండ్లలో 1/5 భాగంలో వెళ్ళిపోతుంది. 5 12లో అంటే 12 సెకండ్లు అనేటివి మన ఆన్సర్ అవుతుంది. లేదు ఇట్లా చేసినా కానీ 0 0 క్యాన్సల్, 3 1లో 3 2లో √2 క్యాన్సల్. ఇప్పుడు మిగిలింది ఏంటండి? 6 2 12 సెకండ్లలో వెళ్ళిపోతుంది. మీరు ఇట్లన్నా గుర్తుపెట్టుకోండి. 12 సెకండ్స్ అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చతురస్ర వైశాల్యము 69% పెంచితే దాని భుజంలో పెరుగుదల శాతం ఎంత? అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వైశాల్యం ఏరియా అనేది 100 ఉన్నది, 169 అయినట్టే కదా. 69% పెంచినాం, 100% ఉన్నది 169 అయింది. మరి వైశాల్యానికి భుజానికి సంబంధం ఏంటండి? ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏరియా అనేది దాని యొక్క సైడ్ యొక్క స్క్వేర్ చేస్తే, మనం స్క్వేర్ యొక్క ఏరియా కావాలంటే ఏం చేస్తామండి? a ఇంటూ a అని రాస్తామా లేదా? అంటే దీని అర్థము a² అంటే దీనిది ఈ స్క్వేర్ది క్యాపిటల్ A అనుకుందాం. దీని యొక్క వైశాల్యం కూడా క్యాపిటల్ A². అంటే ఇక్కడ చూడండి, వైశాల్యము 69% పెంచితే అంటే ఇట్లున్నది, ఇట్లా మార్చినామండి. ఏ ఉన్నది దీన్ని పెంచినాం, ఇది దీనికంటే కొద్దిగా పెరిగింది, దీంతో వచ్చినట్టు కదా. కాబట్టి A² లెక్క రాయాలంటే దీన్ని 10 × 10 అని రాయొచ్చు కదా, 10². అట్లనే దీన్ని 13 × 13 అని రాసుకోవచ్చు కదా. మనకు అందుకే 20 వరకు స్క్వేర్స్ తెలాలండి. అంటే దీని విలువ ఇది 10 అన్నట్టు, ఇది 13, ఇది 13. మనకి ఇప్పుడు ఏం అడిగిండు? దాని భుజంలో పెరుగుదల ఎంత? భుజం అనేది మన సైడ్ అనేది 10 ఉన్నది, 13 అయింది. సైడ్ 10 ఉండే, ఇప్పుడు 13 అయింది. ఎప్పుడు 10² ఉన్నప్పుడు 100 ఉండే, 13² ఉన్నప్పుడు 169 ఏరియా అయినప్పుడు. భుజం సైడ్ అనేది 10 నుంచి 13 అయిందంటే ఎంత డిఫరెన్స్ ఉన్నది? 3. దేని మీద? 10 మీద పెరిగింది కాబట్టి ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుంది 10 10లో 10 3లో 30. కాబట్టి దాని యొక్క భుజంలో పెరుగుదల శాతం 30%. భుజంలో 30% పెరుగుదల ఉంటుంది. అంటే 10 ఉన్నది 13 అయింది, 30% భుజం పెరిగినప్పుడు అప్పుడు వైశాల్యం అనేది 69% పెరుగుతుందండి. రైట్, నెక్స్ట్ది చతురస్రం యొక్క చుట్టుకొలత 30% తగ్గితే వైశాల్యంలో మార్పు ఎంత? చుట్టుకొలత, ఇప్పుడు చుట్టుకొలత అనేది భుజాలు ఇవి రెండు సేమ్ ఉంటాయని చెప్పినాం. వీటి నిష్పత్తి సమానంగా ఉంటాయి. అంటే పెరిమీటర్ యొక్క నిష్పత్తి అనేది వాటి యొక్క సైడ్స్ యొక్క నిష్పత్తికి సమానం. చుట్టుకొలత ఇచ్చిన భుజాలు ఇచ్చిన సేమే. ఇప్పుడు ఏమంటుండు? చుట్టుకొలత 30% తగ్గింది అంటే ప్రతి భుజం కూడా 30% తగ్గినట్టే కదా. అంటే ఇక్కడ స్క్వేర్ యొక్క ఈ టోటల్ తగ్గిందంటే దీంట్లో కూడా 30% తగ్గినట్టే కదా. కాబట్టి ఈ ఏలో కూడా 30% తగ్గింది. మనం చతురస్రం యొక్క వైశాల్యం అంటే A² అంటే 30% తగ్గుతుంది.
30% రెడ్యూస్ అవుతుంది. 30% అంటే 30/100 అంటే ఫస్ట్ 10 ఉండే 3 తగ్గింది. ఫస్ట్ 10 ఉండే 3 తగ్గి ఎంత అయిందండి 7 అయింది. అట్లనే మనకు చతురస్ర వైశాల్యం అంటే 2 భుజాల లబ్ధం కదా, ఇంకో భుజం కూడా 10 ఉన్నది 7 అవుతుంది. అంటే ముందు, బిఫోర్, ప్రజెంట్, ఇప్పుడు, ప్రస్తుతం. 10 × 10 ఎందుకు 10 × 10? చతురస్రం యొక్క వైశాల్యము భుజము ఇంటూ భుజము A² వైశాల్యం, ఏరియా అనేది A² కాబట్టి ఫస్ట్ 100 ఉండే వైశాల్యం ఇప్పుడు 7 × 7 49 అయింది. ఎంత డిఫరెన్స్ ఉందండి? 100 ఉన్నటువంటి వైశాల్యము 49 అయింది. డిఫరెన్స్ అనేది 51% అనేది మారింది. ఆన్సర్ 51%. చూడండి మనం ఎంత ఈజీగా ఆన్సర్ రాబడుతున్నాం. అంటే దీన్ని మీరు అనుకుంటే చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అందుకే మీకు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఇచ్చినా మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఇక్కడ ఏమండి తెలవాల్సింది, చతురస్రం యొక్క వైశాల్యం అడిగింది కాబట్టి 2 సార్లు రాసుకోవాలని తెలవాలి. ఎందుకు? వైశాల్యం అంటే A² కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చతురస్ర భుజం 20% పెరిగితే వైశాల్యంలో మార్పు శాతం. చతురస్రం యొక్క భుజం A అనేది 20% పెరిగితే A+Aలో 20% పెరిగితే అప్పుడు వైశాల్యంలో మార్పు. చూడండి సేమ్ ఇందాకట్లాగే 20% అన్నాడు. 20% అంటే 1/5 అండి. అంటే ఏమన్నట్టు 5 ఉన్నది 6 కావాలి, ఇంకో భుజం కూడా 5 ఉన్నది 6 కావాలి. అప్పుడు దీని యొక్క ఏరియా 5 × 5 = 25, 6 × 36. ముందు దాని యొక్క ఏరియా 25 ఉండే, ప్రజెంట్ దాని యొక్క ఏరియా 36 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత అండి? 11 డిఫరెన్స్ ఉంది. ఈ 11 ఏరియాలో వచ్చినటువంటి డిఫరెన్స్ ముందటి దాంట్లో పోలుస్తాం కాబట్టి ఇంటూ 100 చేస్తే 25 4 11 4 44%, 44% పెరుగుతుందండి. దాని యొక్క వైశాల్యం 44% పెరుగుతుంది. ఎట్లా అండి? ఇక్కడ చూడండి, ఇది ఒక భుజంది ఏది, ఇది ఇంకో భుజంది. 20% పెరిగింది అన్నాడు, అందుకే ఫస్ట్ 5 ఉండే 5 + 1 నెక్స్ట్ 6 అయింది. ఇది బిఫోర్ అంటే ముందు ఉన్నటువంటిది, ఇది ఆఫ్టర్ తర్వాత. ఎప్పుడు? 20% పెరిగిన తర్వాత, 20% మన దాని యొక్క సైడ్ అనేది గెయిన్ అయిన తర్వాత, పెరిగిన తర్వాత. రైట్, నెక్స్ట్ చూద్దాం. చతురస్రం యొక్క కర్ణము 26√2 సెంటీమీటర్లైన దాని వైశాల్యము. చతురస్రం ఉందండి, దీని యొక్క కర్ణం ఇచ్చిండు, డయాగోనల్ యొక్క విలువ 26√2 అంటుండండి. మరి ఒక్కసారి ఆలోచించండి, ఇంతకుముందు గత ప్రాబ్లమ్స్లలో మనం ఏమని చెప్పుకున్నాం? చతురస్రంలో భుజాలనేటివి, ఈ భుజాలనేటివి సమానంగా ఉంటాయి కదా, కాబట్టి ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అంటే ఏమన్నట్టు? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ఐసోసెలెక్ ట్రయాంగిల్ అన్నట్టు. రైట్ యాంగిల్ ఐసోసెలెక్ ట్రయాంగిల్ కాబట్టి అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇవి రెండు సమానంగా ఉంటాయి. మనం ఏమనుకుంటాం? లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో దీని యొక్క కర్ణం అనేది ఇది ఏ అయితే ఇది A√2 ఉంటుంది. మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో. అంటే ఇప్పుడు ఈ A√2ని 26√2 తోటి పోలిస్తే √2 సేమ్, అంటే ఏ విలువ 26 అన్నట్టే కదా, అంటే ఇది 26 ఇది 26 అన్నట్టే కదా. మరి చతురస్రం యొక్క వైశాల్యం A² కాబట్టి 26 × 26 చేస్తే 26² అనేది 576 అండి, 576. ఎందుకంటే 25² 525, దాని తర్వాత వచ్చేది ఆన్సర్ అవుతుంది. లేదా 26² వేసుకోవాలన్నా కానీ మీరు దీన్ని మల్టిప్లై చేసినా కానీ మనకి ఇది వస్తుంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి, ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం లాగా ఉంటుంది. ఇది మనకు తెలియాలి. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో దాని యొక్క భుజాలు అనేటివి సమానంగా ఉన్నటువంటి భుజాలు ఏలైతే దీని యొక్క కర్ణం అనేది A√2 అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు త్రిభుజాల టాపిక్ చెప్పినప్పుడు చెప్పిన ఎందుకు అవుతుంది అనేది. కాబట్టి ఒకసారి ఇక్కడ ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే ప్రీవియస్ క్లాసెస్ యొక్క కాంటెంట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని యొక్క ఆన్సర్ 576 అండి. రైట్, నెక్స్ట్ది. చతురస్ర కర్ణము 18 సెంటీమీటర్లు అయినా దాని భుజము పొడవు ఎంత? చతురస్రం ఉందండి, చతురస్రం యొక్క ఏమంటుండో సేమ్ కర్ణము ఇది 18 అయితే ఇది ఎంత అని అడుగుతుంది. ఏ ఎంత? రైట్, మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం
ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం లాగా ఉంటుంది. ఇవి రెండు సమానంగా ఉంటాయి. ఇది అప్పుడు ఏమన్నట్టు a√2 ఈక్వల్ టు 18 అన్నట్టు. కాబట్టి a√2 ఈక్వల్ టు ఇది a√2 రూపంలో ఉంటుంది కదా, దాని విలువ 18 అన్నాడు. మనకి ఏం కావాలండి, దాని యొక్క భుజం పొడవు ఏ కావాలి. ఏ కావాలంటే a ఈక్వల్ టు 18/√2. a ఈక్వల్ టు 18/√2. 18/√2 అయినప్పుడు దీన్ని ఏమని రాయొచ్చండి, చూడండి. దీన్ని అకర్ణీయం చేయడానికి, కిందున్న √2ని తీసేయడానికి నేను √2తో గుణిస్తున్నా, √2 తోటి భాగిస్తున్నా. అంటే విలువ మారదు కదా. అప్పుడు ఎందుకు గుణించి భాగిస్తున్నాం అంటే ఈ √2 క్యాన్సిల్ కావడానికి. పైన 18√2 మిగిలింది, కింద √2 × √2 2. ఎందుకు √2 × √2 అంటే √2 స్క్వేర్ అవుతుంది. ఆ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. 2 1 జా 2 9 జా 9 × √2. 9√2 అనేది మన ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటిది వస్తుంది. సింపుల్గానే ఉంటాయి కానీ మనకు అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం కాదు. అందుకే ఈ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం చతురస్రం చుట్టుకొలతలు సమానము. ఏమంటుండండి, వీటి యొక్క పెరిమీటర్స్ సమానం అంటుంది. దీర్ఘచతురస్రంది చతురస్రంది వీటి యొక్క చుట్టుకొలతలు పెరిమీటర్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ అండ్ స్క్వేర్స్ ఆర్ ఈక్వల్. దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు వరుసగా, దీని యొక్క పొడవు వెడల్పులు వరుసగా ఇంత అయితే చుట్టుకొలతలు సమానం అన్నాడు కదండి. వైశాల్యాల భేదం ఎంత, ఈ ఏరియాకి దీని ఏరియాకి దీని ఏరియాకి డిఫరెన్స్ ఎంత అని అడుగుతుండండి. మరి డిఫరెన్స్ తెలవాలంటే దీని ఏరియాని కనుక్కోవచ్చు, L/B చేసి దీని ఏరియాని కనుక్కోవచ్చు. కానీ ఇవి రెండింటిది తెలవాలి కదా. అందుకే దానికోసం మనకి ఏమన్నాడు, చుట్టుకొలతలు సమానము అంటే ఇది 35, ఇది 25, 35 25 60 60 120. ఇది మొత్తం 120 సెంటీమీటర్ ఉంది. ఇదే 120 సెంటీమీటర్ దీని చుట్టుకొలతకి సమానం అన్నాడు, దీని పెరిమీటర్కి. ఈ 120ని 4 వేయాలి కదా, 4 భాగాలు చేయాలి కదా. ఎందుకంటే దీంట్లో అంటే పొడవులు వెడల్పులు వేరువేరుగా ఉంటాయి. చతురస్రంలో 4 సమానమైనటువంటి పొడవులు ఉంటాయి కాబట్టి దీని చుట్టుకొలత దీనికి సమానం కాబట్టి ఈ 120 అనేది 4 భాగాలు చేస్తే /4 చేస్తే ఇది 30. అంటే ఇది 30, ఇది 30, ఇది 30, ఇది 30. చూడండి, అట్లా ఇది 120, ఇది 120 అయిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు, వైశాల్యాలలో భేదము. మరి చతురస్రం యొక్క వైశాల్యము ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 30 × 30 30 స్క్వేర్ 900. దీర్ఘ చతురస్ర వైశాల్యము ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 35 × 25. ఎందుకు, L/B కదా. కాబట్టి 35 × 25 చేస్తే దీని విలువ 35 × 25 చేసినప్పుడు 25 5 జా 125కి 5 క్యారీ 12, 25 3 జా 75, 12 కలిపితే 87. దీనిది 875. మనకేం అడిగిండండి, ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏరియాస్. ఇది 900 ఉంది, ఇది 875 ఉంది. 25 తక్కువ ఉంది కదా, కాబట్టి డిఫరెన్స్ అనేది 25 అండి. 25 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వాటి యొక్క డిఫరెన్స్. సో ఫ్రెండ్స్, ఇట్లా కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటేనే మీకు ఆన్సర్లు ఈజీగా వస్తాయి. ఇచ్చినటువంటి దాని ప్రకారం వెళ్ళాలండి ఆన్సర్ తెలవాలంటే. రైట్, నెక్స్ట్ది, ఒకే చుట్టుకొలత 84 సెంటీమీటర్లుగా కలిగిన సమబాహు త్రిభుజము మరియు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఎంత. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. సమబాహు త్రిభుజానికి చతురస్రానికి వైశాల్యాల నిష్పత్తి అడుగుతుండు. ఒకసారి చూద్దాం. చుట్టుకొలత సమానంగా ఉందంటుండండి. చుట్టుకొలత 84 సెంటీమీటర్లే ఉంది. మరి సమబాహు త్రిభుజం అనేది ఇట్లుంటుంది, 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఏమన్నట్టు, దీని చుట్టుకొలత 84 అంటే దీనిలో భుజాలు 3 ఉన్నాయి కదా, 3 భుజాలకి వంచితే 3 2 6 3 8 24. అంటే ఈ భుజం 28 సెంటీమీటర్లు, ఈ భుజం 28, ఈ భుజం 28 ఉంటుంది. దీని పని అయిపోయిందండి. అంటే మనకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటుండు, ఇదే చుట్టుకొలత దేనికి ఉంది, చతురస్రానికి. చతురస్రానికి కూడా చుట్టుకొలత సేమ్. దీంట్లో భుజాలు 4 ఉన్నాయి కదా, కాబట్టి 84ని 4కి వంచితే 4 2 4 1. ఇది 21, ఇది 21, ఇది 21, ఇది 21. ఇప్పుడు ఏమడుగుతుండండి, వీటి యొక్క వైశాల్యాల నిష్పత్తి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ the difference of the areas of equilateral triangle and square. దీని యొక్క
ఏమంటావు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది √3/4 a². అదే దీని యొక్క వైశాల్యము a², కదా. ఇది √3/4 a², అది a². రైట్. ఇప్పుడు దీంట్లో ఏ విలువ 28, దీంట్లో ఏ విలువ 21, కదా. దీనికి దానికి నిష్పత్తి చతురస్ర వైశాల్యాల నిష్పత్తి అడిగిండు. ఇవి రెండింటి నిష్పత్తి అండి. ఇది √3/4 ఇంటూ 28 ఇంటూ 28, దీని నిష్పత్తి 21 ఇంటూ 21గా అడిగిండండి. ఇప్పుడు చూద్దాం. 4 ఏళ్ళ 28, 4 ఏళ్ళ 28 అండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నిష్పత్తి ఉందంటే డివైడెడ్ బై అన్నట్టే కదా. అంటే √3 ఇంటూ 7 ఇంటూ 28 నిష్పత్తి అంటే డివైడెడ్ బై, కాబట్టి కింద ఏముంది 21 ఇంటూ 21. ఇక్కడ చూద్దాం. 7 1లో 7 3లో మళ్ళీ 3 7లో 7తో పోతుంది కదా డైరెక్ట్. 7 3 21, 7 4 28. ఇక్కడ పైన 4√3 బై కింద 9 అండి. 4√3/9. కాకపోతే మనకు ఆన్సర్లలో 4 తోటి ఉంది కదా. ఇప్పుడు ఈ 9ని 3 ఇంటూ 3 అని రాయొచ్చు. 4√3/3 ఇంటూ 3 అని రాయొచ్చు. ఇప్పుడు √3 ఇంటూ √3 విలువ 3 కాబట్టి 4:3√3. 4:3√3. ఇది మనకు ఆప్షన్లలో ఉంది. 4:3√3 అనేది మన ఆన్సర్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏం లేదండి. ఒకసారి చూడండి, మనకు రెండిటి యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉందన్నాడు. ఈ సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతిదాని భుజం పొడవు 28 వచ్చింది. అదే దీన్ని 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 21 వచ్చింది. వీటి యొక్క వేటి నిష్పత్తి అడిగిండండి, వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి అడిగింది. దీని వైశాల్యం √3/4 a², దీని వైశాల్యం ఓన్లీ a². కాకపోతే ఇక్కడ ఏ విలువలు వేరు వేరు ఉన్నాయి. దీనికి 21 ఉంది, దీనికి 28 ఉంది. 2 భుజాలు సమానంగా లేవు కదా, కాబట్టి 28 ఇంటూ 28. ఇక్కడ నిష్పత్తి ఇచ్చిందంటే a:b అని ఇచ్చిన, a/b అని ఇచ్చిన సేమ్ అని మనకు తెలుసు. నిష్పత్తి అనుపాతంలో నేర్చుకున్నాం. a:b అన్నా a/b అన్నా ఒకటే, x:y అన్నా x/y అన్నా ఒకటే. కాబట్టి దీన్ని ఏం చేసిన, నిష్పత్తి తీసేసి కింద రాసిన √3 ఇంటూ 7 ఇంటూ 28/21 ఇంటూ 21. మనకి యాక్చువల్గా 4√3/9 వచ్చింది. కానీ ఇది ఆప్షన్లలో ఉందా 4√3 అంటే దీని అర్థము 4√3:9 అన్నట్టు. కానీ ఇది మనకు ఆప్షన్లలో లేదు కదా. అందుకే ఏం చేస్తున్నాం, ఇంకా ఆప్షన్లలోకి రావడానికి 4 తోటి ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్ ఇది ఆన్సర్ అని పెట్టచ్చు. కాకపోతే చూద్దాం, ఇక్కడ 3 ఇంటూ 3 9 కదా. 9ని 3 ఇంటూ 3 రాసినాం. √3 ఇంటూ √3 ఈక్వల్ టు 3 అవుతుందండి, మనకు తెలుసు. అందుకే ఈ 3ని కొట్టేయాలంటే √3 ఇంటూ √3 చేస్తే 3 వచ్చింది. పైన 4 మిగిలింది, కింద 3√3 మిగిలింది. కాబట్టి 3√3 అనేది మన ఆన్సర్. అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయండి, కొన్ని ఇట్లా డిఫికల్టీ లెవెల్ కూడా ఉంటాయి. మనకి ఎగ్జామ్లో అన్నిటికీ అన్ని మనం డిఎస్సి రాస్తున్నామంటే మనకు 18కి 18 ప్రశ్నలు ఈజీగా రావు. టెట్ రాస్తున్నామంటే 24కి 24 ఈజీగా రావు. కొన్ని ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ చేసిన వాళ్ళకే అందరితో కంటే ముందు ఉంటారు కాబట్టి మంచిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలములో 5 మొక్కల పాదులు తీయబడినవి. అంటే 10 మీటర్లు పొడవు ఉంది, 8 మీటర్లు వెడల్పు ఉంది. దీంట్లో మొక్కలు నాటడం కోసం ఇట్లా 5 పాదులు తీసిండ్రట. ఎక్కడైనా తీస్తే ఏమంటుండు, ఆ మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజం గల చతురస్రాలు. ఇవి ఇట్లా లేవండి, చతురస్రాకారంలో ఉందట. 2 మీటర్ల పొడవు గల, ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఉన్నాయి. ఈ ప్లాంటింగ్ కోసం ఇవి తీసుకున్నారు. ఈ ప్లాంటింగ్ చేయడానికి ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్లో తవ్విండ్రు అన్నట్టు. స్క్వేర్ షేప్లో డిగ్గింగ్ చేసిండ్రు. చేసినప్పుడు మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యము, ఇప్పుడు ఈ వైశాల్యం అనేది దీని నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇది మొత్తం వైశాల్యం అంటే ఇప్పుడు ఈ వైశాల్యము దీనికోసం చేసింది, దీనికోసం చేసింది, దీనికోసం చేసింది. అంటే మొక్కలు తవ్వి వాటిని పాతి పెట్టగా, మొక్కల్ని ఇక్కడ ఆ పొదలు ఉన్నాయి కదా, పాదులు తీసింది కదా, ఈ పాదులలో మొక్కల్ని పెట్టేస్తే
ఏరియా అంతే, రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఏరియా అనేది మనకి వెళ్ళిపోయింది కదా, రెడ్ కలర్లో ఉన్నటువంటి ఏరియా వెళ్ళిపోయింది. ఈ ఏరియా వెళ్ళిపోగా ఈ రిమైనింగ్ ఉన్నటువంటి ఏరియా ఎంత అని అడుగుతుండు. రిమైనింగ్ ఏరియా వాట్ విల్ బి ద రిమైనింగ్ ఏరియా, మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం కనుక్కోమన్నాడు. మరి మొత్తం ప్రదేశంలోకి వెళ్ళి వీటిల వైశాల్యం తీసేస్తే మిగిలింది వస్తుందా లేదా? టోటల్ ఏరియా మైనస్ ఈ స్క్వేర్స్ ఏరియా ఈక్వల్ టు రిమైనింగ్ ఏరియా. అంటే మొత్తం దేని ఏరియా? రెక్టాంగులర్ ఏరియా. మొత్తం దీర్ఘచతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి మనం ఈ చతురస్రాల వైశాల్యాలు 5 చతురస్రాలు ఉన్నాయి కదా, 5 చతురస్రాల వైశాల్యాలు తీసేస్తే మిగిలిన భాగం వైశాల్యం వస్తుంది. అదే మన ఆన్సర్. మొత్తం దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే ఇదెంత అన్నాడు? 10 మీటర్లు ఇంటూ 8 మొత్తం 80. 80లకి వెళ్ళి ఇదెంత అన్నాడండి? 2 మీటర్లు అన్నాడు కదా, 2 2 జా 4. ఇట్లాంటి ఎన్ని ఉన్నాయండి? 5. 5 ఇంటూ 4 20 తీసేస్తే మిగిలింది 60. 60 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, మంచిగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ది 4.5 మీటర్లు ఇంటూ 3 మీటర్లు కొలతలు కదా ఒక గది నేలను పూర్తిగా ఒకే పరిమాణం గల చతురస్రాకార పలకలతో పరచడానికి అవసరమైన పలకల సంఖ్య ఎంత? మనకు పలకల సంఖ్య అన్నాడు. గది యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిండండి. గది ఇట్లుందట, ఇది 4.5 మీటర్స్ ఉంది, ఇది 3 మీటర్స్ ఉంది. దీంట్లో ఏ రకమైనటువంటి పలకలు అంటే ఏమంటారు? వీటిని టైల్స్, చతురస్రాకార స్క్వేర్ టైప్ ఆఫ్ టైల్స్ని ఆ గదిలో మనం ఇట్లా ఈ చతురస్రాకార టైల్స్ని మనం దీంట్లో ఇట్లా ఇట్లా ఉంచాలి. ఇట్లా ఉంచాలంటే ఇట్లాంటి ఎన్ని అవసరమైతే, హౌ మెనీ టైల్స్ విల్ బి రిక్వైర్డ్ టు కవర్ దిస్ స్క్వేర్ ఏరియా, అంటే ఈ దిస్ రెక్టాంగిల్ ఏరియా. ఈ దీర్ఘచతురస్రంలో ఉన్నటువంటి గదిని నింపడానికి ఇట్లాంటి చతురస్రాకార పలకలు ఎన్ని కావాలంటే ఫస్ట్ చూడండి, మనకి ఇది కావాలంటే ఇది మీటర్లలో ఉందండి. 4.5కి 3కి మీటర్లలో అంటే మీటర్ల బదులు దీన్ని ఏం చేస్తున్నా సెంటీమీటర్లకు మార్చుకుంటే ఈజీగా వస్తుంది. మీటర్లలో కూడా వాస్తవంగా వస్తుంది, కానీ సెంటీమీటర్లోకి మార్చుకుంటే కొద్దిగా ఈజీ. సెంటీమీటర్లోకి మార్చుకుంటే ఇది 450 మీటర్లు అవుతుంది, ఇది 300 మీటర్లు అవుతుంది. లేదు అట్లా ఉంచుకున్నా కూడా చెయ్యొచ్చండి, అట్లా కూడా చెప్తా. ఫస్ట్ ఇట్లా చూద్దాం. ఇప్పుడు దీంట్లో నింపేటటువంటి టైల్స్ అయితే ఏవైతున్నాయో అవి స్క్వేర్ షేప్ కదా. స్క్వేర్ అంటే ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి లేదా, ఇది ఏనే కదా. కాకపోతే ఇక్కడ 450 ఉంది, ఇక్కడ 300 ఉంది. అందుకే రెండింటిని సమానంగా భాగించేటటువంటిది. కాబట్టి 450ని 300ని సమానంగా భాగించేటటువంటిది మనకు ఒకటి కావాలి, సమానం చేసేటటువంటిది. ఏ విలువ అనేది రెండింటిని సమానంగా భాగిస్తుంది, అటువంటి గరిష్ట విలువ కావాలి. అంటే మనకి ఏం కావాలండి? HCF కావాలి, గరిష్ట సామాన్య భాజకం. ఈ 450ది 300ది గరిష్ట సామాన్య భాజకం నేను 150 అంటున్నా. ఎందుకు? 150 మూల 450, 150 300, ఈ రెండింటిని కూడా 150 భాగిస్తుంది. 150 కంటే పైనున్నది ఏది కూడా రెండింటిని భాగించదు నిశ్శేషంగా. ఫర్ సపోజ్ 200 తీసుకుంటే 450 క్యాన్సిల్ కాదు, 300 క్యాన్సిల్ కాదు. వీటికంటే కింద ఉన్నాయి భాగిస్తాయండి. 75 తోటి రెండు పోతాయి. కానీ మనకు గరిష్టంగా ఉంది కావాలి కదా గసాబా, మనకు గరిష్టంగా పెట్టగలిగేటటువంటిది ఆ టైల్ కావాలి కాబట్టి, ఆ పలక కావాలి కాబట్టి, అందుకేమన్నట్టు 450 ఇంటూ 300 తోటి ఈ పరిమాణంతో భుజాల పొడవులు ఏ ఇంటూ ఏ కదా మనకి కింద కావాల్సిన వైశాల్యం. ఇది పైన ఉన్నటువంటి వైశాల్యాన్ని కింద ఈ చతురస్ర వైశాల్యంతో భాగిస్తే కావాల్సినటువంటి పలకల సంఖ్య వస్తుంది. ఈ వైశాల్యం 150 ఇంటూ 150. కాబట్టి 150 ఇంటూ 3, 150 ఇంటూ 2, 3 2 6. మనకు అటువంటి 6 పలకలు ఉంటే సరిపోతుంది. 6 పలకలు ఉంటే సరిపోతుంది. సరే సార్, ఇక్కడ 100 వేసుకోకుండా ఎట్లా సార్? ఎట్లా అంటే 4.5కి 3కి LCM మన HCF తీస్తే 1.5 అండి, 1.5. కాబట్టి 4.5 ఇంటూ 3 డివైడెడ్ బై 1.5 ఇంటూ 1.5. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు పాయింట్లలో, ఎందుకని అట్లా చెప్పిన 100గా చేసుకొని
ఎందుకు 1.5 అన్న 150 సేమ్, ఇది 3లో పోతుంది 2లో పోతుంది, రెండింటిని నిశేషంగా భావిస్తుంది కాబట్టి 1.5 ఇంటూ 2 3, 1.5 ఇంటూ 3 4.5, 3 2 జా 6, కాబట్టి మనకు 6 అనేది దాని యొక్క ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్ అట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం పొడవు 9.3 సెంటీమీటర్లు అయినా దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత? చతురస్రం వైశాల్యం ఇచ్చిండండి మనకు. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 49 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ అంటే దీని యొక్క భుజాలు ఏమవుతుంది? 7 అవుతుంది. ఎందుకు? ఏ స్క్వేరే కదా మనకంటే భుజం యొక్క వర్గం చేస్తుంది కదా, దీని ఏరియా వస్తుంది కాబట్టి ఇది 7 7 7 7 ఇట్లున్నాయి. ఇప్పుడు ఏమన్నాడు? దీని చుట్టుకొలతకు సమానమైంది. దీని చుట్టుకొలత పెరిమీటర్ అనేది 7 7 7 7 అంటే ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత అనేది 28 అండి. ఈ చుట్టుకొలతకు సమానమైనటువంటి దీర్ఘచతురస్రం 28కి సమానమైనటువంటి దీర్ఘచతురస్రం యొక్క పొడవు 9.3, ఇది కూడా 9.3 ఉంటుంది. వెడల్పు ఎంత అని అడిగాడు. మొత్తం 28, దానికి వెళ్ళి రెండింటిని తీసేద్దాం. ఇవి రెండింటి విలువ వస్తుందా లేదా? ఈ చతురస్రం చుట్టుకొలతనే దీని చుట్టుకొలతకు సమానం అన్నాడు కదా, కాబట్టి 28లోకి వెళ్ళి 9 9 18.6 తీసేస్తే మనకు 28లోకి వెళ్ళి 18 పోతే 10 ఉంటుండే, కాకపోతే ఇంకా 0.6 పోయింది కాబట్టి 9.4. ఈ 9.4ని ఇటు వంచాలి, అంటే బై 2 చేయాలి. ఎందుకు? మనకి రెండింటిని తీసేస్తే వచ్చినటువంటి 9.4 అనేది ఈ రెండింటిని కలిపే విలువనే కదా. మొత్తం దీర్ఘచతురస్రం అనేది దాని యొక్క చుట్టుకొలత 28 కావాలి. ఇవి 2 అయిపోయింది. ఈ రెండిటిది ఎంత అంటే బై 2 చేస్తే 2 4లో 8, మళ్ళీ 14 కాబట్టి 2 ఊళ్ళో 14, 4.7 ఇటు 4.7 ఇటు. కాబట్టి దీని యొక్క వెడల్పు అనేది 4.7 అండి. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 4.7. సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఈరోజు మన చతుర్భుజాలకి సంబంధించినటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ అండి. దాదాపు అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అన్ని టైప్స్ కూడా మీకు ఎగ్జామ్లో ఏ రకంగా వస్తాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీ అందరికీ రిక్వెస్ట్ ఒకటే, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీ కొత్త వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు లైక్ చేయమనేది మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇట్లాంటి ఇంకా మంచి వీడియోలన్నీ కూడా నేను ఇవ్వగలుగుతా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.